తెలుగు కవి స్వాగతం. ఈరోజు ప్రముఖ తెలంగాణ కవయిత్రి జూపాక సుభద్ర రచించిన తెలంగాణి కవితా సంపుటి పరిచయం. తెలంగాణి కవితా సంపుటి జూపాక సుభద్ర రచించినటువంటి తెలంగాణి పుస్తకాన్ని పరిచయం చేస్తున్నాను. జూపాక సుభద్ర తెలంగాణ సమాజానికి ఒక అత్యుత్తమమైనటువంటి కవయిత్రి. తనదంటూ దళిత దృక్కోణంలో సమాజంలోని చాలా సమస్యలకు పరిష్కారాలను చూపుతూ దళిత పీడిత వర్గాల గొంతుకగా తెలుగు వచన కవిత్వంలో తన అస్తిత్వాన్ని ప్రకటిస్తున్నారు. తెలంగాణ కవిత్వానికి ప్రముఖ నలుగురు రచయితలు తమ అభిప్రాయాలను చెప్తూ సుభద్ర దహనశీలత కలిగినటువంటి వచన కవిత శివంగి అని పులికొండ సుబ్బాచారి చెప్పారు. గుండెడప్పు కనకయ్య ఏమంటాడంటే, సుభద్ర గారిది తెలంగాణ ఆస్థాన కవయిత్రిగా మనం గౌరవించుకోవడంలో అతియోశక్తి ఏమాత్రం లేదు అంటాడు. జూపాక సుభద్రను వినడం, చదవడం ఎన్నో జీవితాల వడపోత అని షాజహానా చెబుతున్నారు. అదేవిధంగా స్వరూపారాణి కవయిత్రి ఏమంటారంటే, వర్తమాన సామాజిక సమస్యల్ని స్పందన సుభద్రలో స్థాయిలో ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. కృపాకర్ మాదిక సామాజిక కార్యకర్త ఏమంటారంటే, జూపాక సుభద్ర తెలంగాణ కవితా చిత్తరువు అంటారు. ఎస్, తెలంగాణ కవితా చిత్తరువు జూపాక సుభద్ర గారు. సుభద్ర రాసినటువంటి కవితల్లో దళిత జీవితం ఉంటుంది, తెలంగాణ భాష ఉంటుంది, దళిత అస్తిత్వం ఉంటుంది, దళిత తిరుగుబాటు స్వభావం అనేటువంటిది, అంచువేతపై తిరుగుబాటును ప్రకటించేటువంటి స్వభావం ఈమె కవిత్వంలో కనిపిస్తుంది. జూపాక సుభద్ర 1964లో తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దామరంచపల్లెలో జన్మించారు. గొప్ప రచయిత్రి. వీరిని పరిచయం చేయడం అంటే కొండను అద్దంలో చూపడం లాంటిదే. జూపాక సుభద్ర గారు తెలంగాణ సమాజానికి సుపరిచితులు. వారు ఒక అద్భుతమైనటువంటి కవితను రాశారు. తెలంగాణ సమాజంలో ముఖ్యంగా ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద కూర మీద చర్చ జరుగుతుంది. ఎద్దు సాకిరోల్లా పెద్ద కూర, ఎద్దు సాకిరోల్లా పెద్ద కూర. అరే గోపుత్ర, నా గోసల పుత్ర, పెద్ద కూర అంటే పెద్దల కూర, దేశీయ కూర, మళ్ళా మాట్లాడితే అంతర్జాతీయ ఆవు కూర. మీ తాతల మూతులు మురకసూరుండి, ఈ కూర ముస్లింలు తెచ్చిన ముడుసు కాదు, బ్రిటిష్ వాళ్ళతో వచ్చిన బీఫ్ కాదు. మీ వేదాల పునాదులల్లా ఇంద్రాదుల్ని ఇవరమడుగుండ్రి, మీ పురాణాల్ని పునికి చూసుకోండ్రి. మీరంతా పెద్ద కూర తిని పేగు పెంచినోళ్ళేనని, నా సియ్యలు తినని అయ్యవారు లేరని, నా దొబ్బలు నమలని దొరలే లేరని, నా ముడుసులు కురువని మూల విరాట్టులు లేరని, మా ఎడ్లను రాసులు బడ ఓసుక తిన్నారు. ఒక దళిత తిరుగుబాటు ఇవాళ దేశవ్యాప్తంగా ఆహారం మీద నిషేధం ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో తన యొక్క ఆహారం మీద, తన ఆహార సంస్కృతికి, ఎద్దుకు ఆవుకు తనకు ఉన్న సంబంధాన్ని వ్యక్తం చేసినటువంటి కవయిత్రి జూపాక సుభద్ర. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జూపాక సుభద్ర తెగబడ్డ తెలంగాణను అంటూ ఒక అద్భుతమైన కవితను రాశారు. గీ బుచ్చిబుచ్చి గావురాలు బుడ్డెరకాం వేషాలతో నా కలల్ని నానబెట్టే ముచ్చటే వద్దు, నా ఒంటి నిండా రచ్చలు, రాతలు, వాతలు, ఒప్పందాలు, ఓటములు, ల్యాబీలు, మీటింగులు, ఫిట్టింగుల ముట్టుగుడ్డల్ని బురదగుంటలేసి తొక్కుతాం.
నా మట్టి పుట్ట, చెరువు సెలక, నీళ్లు నిప్పులు, పసులు పచ్చులు, గడ్డి గాదం, గనులు వనాలు, పల్లెలు పట్నాలు సమస్తం పదునెక్కిన పంతమై గోంగూర పూతరేకుల రాయి సంకటాల పెత్తనాల అందం పాటలు పాడుతున్నాయి. నా చీకట్లను చీరి పారేసే ఆశలు అలుగుబడి కేకలు పెడుతున్నాయి. గా వలస మాయల మారి నన్ను కుక్కం చేసి ఎల్లకాలం భాంచీరికం చేయించేదానికి మంత్రాల తంత్రాలు బేనితే, బట్టెబాజితనంతో బందూకులు పారిస్తే మట్టి కాళ్ళ మైసమ్మనై మట్టుబెడతా. 69ల ఆగమైన తెలంగాణను కాను, ఇప్పుడు ఆయుధమైన తెలంగాణను. 69ల ఆగమైన తెలంగాణను కాదు, ఇప్పుడు ఆయుధమైన తెలంగాణను. చావకుండా చంపైన రేవుకు చేరే తెగబడ్డ తెలంగాణను. 2010లో రాసినటువంటి కవిత అద్భుతం. తెలంగాణ నుడికారాన్ని, తెలంగాణ భాషను, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ మూలాలను తన కవిత్వంలో పలికించేటువంటి ఆధునిక కవయిత్రి జూపాక సుభద్ర. మరొక కవితలో బీర్జాల్ని బీడు చేస్తాం, ఆడోళ్లకు అర్ధరాత్రే కాదు గడియ గడియకు గండమే. తల్లి లేదు బిడ్డ లేదు, వాయి లేదు వరస లేదు, కన్ను తెరువని కసుగాయల కాంచి కాటికి కాళ్ళు సాపిన పండుటాకుల దాకా వదలని ఉన్మాద మదాలు. నీ కామకత్తితో కండ తునకలైతున్న మా మాన ప్రాణాలు, నా రక్త మాంసాలు పిండిపోస్తే పుట్టినోనివి, నా చేతుల్లో సెంగలిచ్చినోనివి. మెల్లగా నా అతారలన్నీ గుంజుకొని గుడిసె మీదేసుకొని కొప్పు పెట్టి కోలాటమాడుతున్నావు. తరాల కాన్నించి నా నరాలకు తాళం పెట్టి, నా మాటలను మాయచేసి, నా పాటకు తూటాబెట్టి, నా ఒంటిని ఇనుప కచ్చడాలతో తాపి, నేను కూసుంటే కుంపట్లు నిలుసుంటే నిప్పులు చేస్తివి. నా పొద్దులకు హద్దులు గీసి నన్ను కంచెలబెట్టి, కట్టుబాంచం చేసి కూసున్న చెట్టుకు కుతిక దెంపుతున్నావు. గీ సర్కారు సావా ఆడ అంగాల్ని మాంసం అంగళ్ళు చేస్తున్న లోపటి పురుగులైన టీవీ టికానల్ని, సినిమా కనుసన్నల్ని, అడుగుకో మడువుగా ఉన్న మధ్యాన్ని మట్టుబెట్టి మసిజేయకుండా మీద ఎన్ని నిర్భయ అండపిండ బ్రహ్మాండం బద్దలు చేసే చట్టాల